నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూలం శక్తి. ఆ శక్తి వల్లే త్రిమూర్తులు ఆవిర్భవించారని దేవీ భాగవతం చెబుతోంది. సరస్వతి, పార్వతీదేవి, లక్ష్మీ స్వరూపాల మూలకారక శక్తిగా ఆది పరాశక్తి ప్రకటితమవుతుంది. సృష్టి స్థితి లయకారకాల్ని త్రిమూర్తులు ఆ జగన్మాత అనుగ్రహంతోనే కొనసాగిస్తున్నారు. అలాంటి జగదీశ్వరి అంశతో అభివ్యక్తమైన దివ్యస్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శ అంటే పరాశక్తి, ఈ అంటే పరమేశ్వరుడు, రా అంటే అగ్నిబీజం. ఈ తత్వాలన్నింటి సమిష్టి రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి. అత్యంత అరుదుగా కన్యకా పరమేశ్వరికి ఆలయాలుంటాయి. ఆ నేపథ్యంలోనిదే ఖమ్మం పట్టణంలో నెలకొన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి అయిన జగజ్జనని ఒక్కో చోట ఒక్కో రూపంలో ఒక్కో పేరుతో పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ అమ్మకు గల అనేక నామాలలో కన్యకా నామానికి, రూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతీకగా కన్యకా పరమేశ్వరి తన విశిష్టతను చాటుకుంది. కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులకు పుత్రికగా జన్మించి తన దివ్యత్వాన్ని కన్యకా పరమేశ్వరీదేవి చాటుకుంది. ఆ తేజోమయి అత్యావతారమూర్తిగా ఖమ్మంలో నెలకొని విశేషంగా భక్తులను అనుగ్రహిస్తోంది. కళలకు గుమ్మం ఖమ్మం అనే నానుడి విస్తృత ప్రచారంలో ఉంది. కళలకు, కళాకారులకే కాదు, సాంస్కృతిక రంగంలోనే కాక ఆధ్యాత్మిక దివ్యధామాలకు నెలవు ఖమ్మం జిల్లా. ఖమ్మం మెట్టుగా ఒకప్పుడు విఖ్యాతి చెందిన ఈ ప్రాంతానికి ఉన్న పురాణ నామం స్తంభాద్రి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం స్తంభాద్రిలో ఎంతో ప్రత్యేకతని సంతరించుకుంది. ఈ సంవిధానంలోని గుట్టల బజార్లో సువిశాల లోగిలిలో కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం అలరారుతోంది. 1976 సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న దివ్యాలయంగా రూపుదాల్చింది. అమ్మవారి భక్తులైన స్థానిక వ్యాపారులు గెల్లా కేశవరావు, గెల్లా లక్ష్మీనారాయణల సంకల్ప సిద్ధితో ఈ ఆలయం ఆకృతి దాల్చింది. ఆలయ ముఖమంటపం శోభస్కరమైన వర్ణరంజితంగా, చూడముచ్చటైన వివిధ ఆకృతులతో తేజరిల్లుతోంది. ఆలయ ముఖమంటపంలో దశావతారాలు, అష్టదిక్పాలకులు, వాసవి కన్యకా పరమేశ్వరీదేవి లీలా వైభవ వృత్తాంతాలు చిత్తరువులుగా దర్శనమిస్తాయి. గర్భాలయానికి ఇరువైపులా దివ్యాంశ సంభూతులైన ద్వారపాలికల మూర్తులు వర్ణరంజితంగా గోచరమవుతాయి. గర్భాలయంలో స్థానక భంగిమలో చిద్విలాస శోభితంగా కన్యకా పరమేశ్వరీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో దివ్య ప్రభాభాసితంగా కన్యకాదేవి అమ్మవారు కమనీయంగా దర్శనమిస్తుంది. మంగళం మంగళం
పుష్పాలంకరణ నేపథ్యంగా వివిధ పుష్పమాలికలు, ఆభరణాలతో, నానావిధ అలంకారాలతో కన్యకాదేవి మూర్తి భవ్య మోహనంగా గోచరమవుతుంది. సౌందర్యమంతా ఒకచోట ప్రోది అయినట్టు, పవిత్రత అంతా ఏకోన్ముఖమైనట్టు, ముగ్ధత్వమంతా సమూహంగా ఏర్పడినట్టుగా కన్యకాదేవి విగ్రహ స్వరూపం ప్రకటితమవుతుంది. ఈశ్వర ప్రేరణకరీచ ఈశతాండవ సాక్షిణి ఈశ్వరోత్సుంగ నిలయాచ ఈతి బాధ వినాశిని. ఈశ్వరుని స్వరూపమైన జగత్తుకు చెందిన సృష్టి మొదలైన కార్యాలకు ప్రేరణ ఇచ్చేది పరమేశ్వరి. ఈశ్వరుని తాండవ నృత్యానికి ఆమె ప్రత్యక్ష సాక్షి. భక్తుల ఈతి బాధలను లయం చేసే ఆమె ఈశ్వరునితో సదా కూడి ఉంటుంది. అలాంటి కన్యకా పరమేశ్వరి శ్రీచక్ర అధిష్టాన దేవతగా దర్శనమిస్తుంది. చతుర్బాహువులతో అలరారుతూ ఎగువ కుడి హస్తంలో చిలుకను, ఎడమచేత పాశాంకుశాన్ని, దిగువ హస్తద్వయాన్ని అభయవరద ముద్రలతో పరమేశ్వరి ప్రకటితమవుతుంది. అమ్మ చేతిలోని చిలుక జీవాత్మకు సంకేతం, పాశాంకుశాలు లయకారకత్వానికి సందేశం. అభయహస్త ముద్ర ద్వారా తన భక్త సంరక్షణా దీక్షను ప్రకటిస్తుంది. వరదహస్త ముద్రతో తన పాదార విందాలను ఆశ్రయించిన వారికి వరాలను వెల్లువలా అనుగ్రహిస్తానని అమ్మ చాటి చెబుతుందా అన్నట్టుంటుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ విదియనాడు అమ్మవారి నిజరూప దర్శనాన్ని, వైశాఖ శుద్ధ దశమి నాడు అమ్మవారి జయంతిని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీచక్రానికి కుంకుమ పూజను, అభిషేకాదులను నిర్వహిస్తారు. పరమేశ్వరి కనుసన్నలలోనే సృష్టి చక్రం ముందుకు సాగుతోంది. నేనే ఈశ్వరుణ్ణి, సూత్రాత్మను, విరాట్ స్వరూపాన్ని, త్రిమూర్తులను, సకల సృష్టి నారూపమే. సూర్యచంద్రుల గ్రహగతుల పాలన అంతా నా అధీనమే. నేనే సకల ప్రకృతిని, అండపిండ బ్రహ్మాండాన్ని అని తన మహా విశ్వరూప తత్వాన్ని దేవగీతిలో పరమేశ్వరి ప్రకటించింది. అలాంటి కన్యకా పరమేశ్వరీదేవికి ఖమ్మంలోని ఆలయంలో ప్రతి శుక్రవారం నేత్రోత్సవంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. కన్యకాదేవి ఆలయంలో సుప్రభాత సేవ నుంచి రాత్రి మంగళ నీరాజన సేవ వరకు కనుల పండుగగా శోభిల్లుతుంది. ప్రతి శుక్రవారం విశేష పర్వదినాలలో ఉదయకాలంలో మహా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా తీసుకువచ్చిన వివిధ అభిషేక ద్రవ్యాలను ఆలయంలో సమర్పిస్తారు. కళ్యాణగుణ సంపన్నాం కరుణారస వాహినీం గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరీం. అలాంటి కళ్యాణగుణ కరుణారసమూర్తిని భక్తులు అభిషేక వేడుకతో ప్రసన్నం చేసుకుంటారు. స్వయంగా వివిధ పాత్రలతో తెచ్చిన భక్తుల అభిషేక ద్రవ్యాలను అభిషేకం ద్వారా అమ్మకు సమర్పిస్తారు అర్చకులు. శ్రీ సూక్తం, లలితా సహస్రనామ స్తోత్రాలను పఠిస్తూ కొనసాగే ఈ అభిషేక వేడుక నయన మనోహరం. గోక్షీరం, శుద్ధోదకం, పెరుగు,
తేనె, నెయ్యి, పంచదార, ఫలోదకం, పుష్పోదకం, హరిద్రోదకం, ఫలరసాలు, సుగంధ జలాలతో ఈ అభిషేక ఘట్టం విలసిల్లుతుంది. ముత్యాలహారతిని ముదమారందింతు ముగురమ్మల మూలమైన జగదీశ్వరికి మంగళం మంగళం మా వాసవాంబకు మంగళం మంగళం శ్రీ కన్యకాంబకు మంగళం మంగళం. అభిషేకం అంటే సర్వాత్మనా తత్వాన్ని ప్రకటించడం. అమ్మ మన కోసం అందించిన దివ్యాద్భుత ద్రవ్యాలను తిరిగి అమ్మకే సమర్పించడం. నీ అనుగ్రహం, కృపాకటాక్ష వీక్షణల వల్లే మా జీవితం కొనసాగుతుందని చెబుతూ సర్వ సమర్పణ భావనతో అభిషేకాన్ని భక్తులు నిర్వహిస్తారు. రతనాలహారతిని రాగమోపగనిత్తు రమణీయ గుణరాశి శ్రీవాసవాంబికకు రతనాలహారతిని రాగమోపగనిత్తు రమణీయ మంత్రపూర్వకంగా స్తోత్ర సహితంగా కొనసాగే అభిషేకానంతరం కన్యకా పరమేశ్వరీ దేవిని సకలాలంకార భూషితంగా తీర్చిదిద్దుతారు. శాంతరూపిణి అయిన పార్వతీదేవి అంశావతారమూర్తి కన్యకా పరమేశ్వరి. సింహవాహినిగా, సింహనందినిగా జగదీశ్వరి గోచరమవుతుంది. బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కుమారి, వారాహి, నారసింహి, ఇంద్రాణి అనే రూపాలతో సప్తమాతలుగా దర్శనమిస్తుంది. ఈ రూపాలలో ఉత్కృష్టమైనది పరమేశ్వరి. ఈశ్వర తత్వాన్ని పరమోన్నతంగా ప్రకటించే కన్యకా పరమేశ్వరిని ఈ ఆలయంలో భక్తులు వివిధ సంవిధానాల ద్వారా ఆరాధిస్తారు. ఆలయ ముఖమంటపంలో ప్రత్యేక పీఠంపై కన్యకా పరమేశ్వరీదేవి ఉత్సవమూర్తిని వేంచేపు చేయిస్తారు. మహిళా భక్తులు లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీసూక్తం, దుర్గా సప్తశతి వంటి స్తోత్రాలతో పారాయణాదులను నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేకమైన ఊయలలో అమ్మవారి ఉత్సవమూర్తిని నెలకొల్పి ఊంజల్ సేవను కొనసాగిస్తారు. జీవులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే తూగుల మధ్య జీవితమనే ఊయలలో ఊగుతూ ఉంటాయి. అలరచంచలమైన ఈ ఆత్మలను పరమేశ్వరితో అనుసంధానం చేయడమే అసలైన ఊంజల్ సేవ. పరాశక్త్యై చ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే మంత్రం వాసవి గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆలయ సందర్శన చేస్తే ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయని పెద్దల మాట. గోపూజను ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. విశేష పర్వదినాలు, పండుగల సందర్భంలో మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణ చేసి అమ్మవారి సంకీర్తనలతో సామూహికంగా కోలాట కళారూపాలను నేత్రపర్వంగా ప్రదర్శిస్తారు. నుండి గోదావరి గట్టు నుండే పెరుగుండ
పెనుగొండపురము నుండి అంబ బయలెల్లినాదిరో వాసవాంబ అంబ బయలెల్లినాదిరు అంబ బయలెల్లినాదిరో వాసవాంబ అంబ బయలెల్లినాదిరు అరెరెరెరె ఖమ్మంలోని కన్యకా పరమేశ్వరీదేవి దివ్యధామం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అమ్మతత్వాన్ని అచ్చంగా ప్రతిఫలింపజేసే అంశాలతో ఈ లోగిలి పునీతమవుతోంది. విశ్వ సృష్టికి మూలమునై సకల జగతికి శ్రీవాసవినై విశ్వ సృష్టికి మూలమునై సకల జగతికి శ్రీవాసవినై ఋష్య ప్రోక్తమగుణ చరితములే ధరణిపై ప్రసరించు జ్ఞాన పుంజములు విశ్వ సృష్టికి మూలమునై సకల జగతికి శ్రీవాసవినై అష్టమి నవమి దశమి తిథులలో నా అవతార గాథలు వినిన ధన్యులు నిశ్చల మనమున ఎవరు స్తుతింతురో ఎవరు వినిదరో అర్హుల గురు మోక్ష పదమునకు అర్హుల గురు మోక్ష పదమునకు సమస్త మండల విశ్వ సకలములలో సకల జీవుల హృదయ కుహరముల నిశ్చల నిర్మల నిత్య నిరంజనిగా నిశ్చల నిర్మల నిత్య నిరంజనిగా కోర్కెలు తీర్చడి జగద్రక్షిణిని విశ్వ సృష్టికి మూలమునై ఖమ్మంలోని కన్యకాదేవి ఆలయ సందర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. దుర్గా, కాళి అనేవి పార్వతి భీకర రూపాలైతే కన్యకాదేవి స్వరూపం ప్రసన్న మనోహర రూపం. దుర్గమమైన కష్టాల్ని నివారించి సద్బుద్ధిని ప్రసాదించటం కన్యక ప్రత్యేకత. వాణిజ్య శ్రేష్ఠుల ఆడపడుచుగా అమ్మ ఆవిర్భవించిన ఆమె ఇంటింటి దేవత. నమ్మిన వారి నట్టింట సిరి, కొలిచిన వారి ముంగిట వరాల వేలుపు. ఆ కన్యకాదేవి దివ్యానుగ్రహాన్ని సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.